ఇక సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన కోకాకోలా గ్రీన్ఫీల్డ్ ప్లాంట్ను పరిశ్రమను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కోకాకోలా, థమ్స్అప్ లాంటి శీతల పానీయాలను ఉత్పత్తి చేసే హిందుస్థాన్ బ్యావరేజెస్ సంస్థ బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్లో నిర్మించింది. ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్లాంట్ పూర్తి చేశారు. దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ గ్రీన్ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేసే నాటికి 400 మంది కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని ఇక్కడ సీఎం చెప్పారు. పూర్తి డీటెయిల్స్ బాసిత్ మెదక్ నుంచి అందిస్తారు. బాసిత్ చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ లో ఏర్పాటైన హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ కోకాకోలా శీతల పానీయాల పరిశ్రమ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ భారీ ఎత్తున ఆహ్వానం పలికేందుకు భారీ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావుతో పాటు తుమ్కుంట నర్సారెడ్డి మాజీ ఎమ్మెల్యే కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది. బండారు శ్రీకాంత్ రావు సంబంధించిన వర్గీయులను మాత్రమే లోపలికి అనుమతించి తుమ్కుంట నర్సారెడ్డి సంబంధించిన వర్గీయులను లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నిలబడుతుంది. ఈ ఉద్రిక్తత వాతావరణంలో పోలీసులకు తుమ్కుంట నర్సారెడ్డి వర్గీయులకు కూడా బాగా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే సరాసరి వచ్చిన ఆలస్యం, 1 గంట సేపు ఆలస్యంగా వచ్చిన ముఖ్యమంత్రి సరాసరి ప్లాంట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక ½ అవర్ వెయిట్ చేసి తుమ్కుంట నరసింహారెడ్డి పిలిపించుకొని అక్కడ వాళ్ళని భుజగించి ఆ తర్వాత ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రారంభోత్సవం చేసిన కొద్దిసేపటికే అతను సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఓటు స్టూడియో. రైట్ బాసిత్, థ్యాంక్ యూ.